కి సయ్యందాం. రామ్మా. ఏమ్మా, పనంతా అయిపోయిందా? అయిపోయింది సార్. ఈ పీరియడ్ అయ్యే వరకు ఖాళీని. సరే, కాసేపు అలా రెస్ట్ తీసుకోమ్మా. అలవాటు లేని పనులు చేసి అలసిపోయి ఉంటావు. అలాగే సార్. సార్, ఏంటమ్మా? అక్కడంతా బాగా దుమ్ము పట్టింది. శుభ్రం చేస్తాను సార్. ఎందుకమ్మా, వాడితో ఇప్పుడేం పని లేదు. 4 నెలలకో 6 నెలలకో ఒకసారి శుభ్రం చేస్తే సరిపోతుంది. ఫైనల్ అంటే సరే, సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంది కదా సార్. మీకు ఇబ్బంది లేకుండా శుభ్రం చేస్తాను. సరే కానీ పర్లేదులేమ్మా, నువ్వు జాగ్రత్త.
సార్ ఈ కవర్లో ఏవో దస్తావేజులు ఉన్నాయి. అవేవో పనికిరానివి అయి ఉంటాయిలే అమ్మా. ఏమ్మా ఒకసారి ఇలా తీసుకురా. అమ్మా విద్య, చదువు పట్ల ఆ సరస్వతీదేవి పట్ల నీకున్న భక్తి శ్రద్ధలే ఇప్పుడు మీ జీవితాన్ని మార్చేయబోతున్నాయమ్మా. ఆ తల్లి మిమ్మల్ని కరుణించింది. మా జీవితాల్ని ఈ కాగితాలు ఏం మారుస్తాయి సార్? ఇవి మామూలు కాగితాలు కాదురా. ఈ స్కూల్ కట్టించిన మీ తాతగారు రాసిన వీలునామారా. వీలునామానా? అవునమ్మా. ఆ రోజుల్లో పాఠాలు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వడం కోసం, ఈ స్కూల్ నడపడానికి అయ్యే ఖర్చుల కోసం స్కూల్ను ఆనుకొని ఉన్న 25 ఎకరాల పొలాన్ని కేటాయించారు. ఆ తర్వాతి కాలంలో స్కూలుని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఆ పొలంతో స్కూల్కి అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ పొలం మొత్తం తన సంతానానికి గాని వారి సంతానానికి గాని ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంటారో వారికి పొలం చెందాలని రాసిపెట్టారమ్మా. ఈ వీలునామాని రిజిస్టర్ కూడా చేయించారు. చూడు. ఈ వీలునామా ప్రకారం మా ఇంట్లో ఎవరు టీచర్? అంతా దేవుడి దయ. దేవుడి దయన్నా ఆ దయ కలిగే అదృష్టం కూడా ఉండాలి కదమ్మా. ఇన్నేళ్లుగా తెలియంది నువ్వు వీడి భార్యగా వచ్చిన తర్వాత నీ ద్వారా తెలిసింది అంటే ఏమిటి? అందరూ ఆదినారాయణ గారి అదృష్టం విద్య అంటుంటే నేనేమో అనుకునేవాణ్ణి. నిజమేరా, ఈ అమ్మాయి నీ పక్కన గణపతి, ఈ చాక్ పీసులు ఎక్కడ తెచ్చావురా? ఒక్కటే సరిగా లేవు. మంచివే తెచ్చాను సార్. మంచివైతే ఇలా ఎందుకు ఇరిగిపోతాయి? సర్లేవయ్యా, అవి బాగలేకపోతే ఇంకో బాక్స్ తీసుకెళ్ళు. నేను ఇస్తానుండండి సార్. చూడు గణపతి, ఇంతకాలం ఏ ఆధారం లేక మీ తాత కట్టించి మీ నాన్న గొప్ప టీచర్గా పనిచేసిన ఈ స్కూల్లోనే
నువ్వు ప్యూన్గా పనిచేసావురా. ఇప్పుడు నీ తలరాత మారబోతుందిరా. ఈసారి నువ్వు పరీక్షల్లో పాస్ అయితే 3-4 నెలల్లో టీచర్ పోస్టులు పడతాయి. నువ్వు టీచర్ అయ్యే అవకాశం వెంటనే ఉంటుందిరా. సార్ చెప్పింది విన్నారుగా? ఈ సార్ చెప్పేది మన మంచికి. ఇన్ని రోజులు మీరు గణపతి మాస్టర్ అనిపించుకుంటే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ గౌరవమే మన కష్టాన్ని తీరుస్తుంది. పోయిన మన ఇంటి గౌరవాన్ని తిరిగి తెస్తుంది. టీచర్ అయితేనే ఆస్తి దక్కాలని తాతగారు రాశారు అంటే ఒక రకంగా తన మనవడు టీచర్ కావాలని ఆయన ఆశనేగా అర్థం. అంతే కదమ్మా. అందుకే మీరు చదవాల్సింది మన కష్టాలు తీర్చడానికి కాదు, మీ తాతగారి కోరిక నెరవేర్చడానికి కూడా. చదువుతాను విద్య. నీ నమ్మకాన్ని నిలబెట్టడానికి, అమ్మని కాపాడుకోవడానికి, తాతయ్య కోరిక తీర్చడానికి, మా నాన్న గౌరవాన్ని పెంచడానికి కష్టపడి చదువుతాను. ఈసారి బీఈడీ పాస్ అవుతాను. గుడ్. ఒరే గణపతి, మీ తాతగారు రాసిన వీలునామా ప్రకారం నువ్వు టీచర్ అయితే నీకొచ్చే ఆస్తి ఇప్పుడున్న భూముల విలువ ప్రకారం చూస్తే నీ రాతే కాదురా, నీ తర్వాత కొన్ని తరాల రాత కూడా మారిపోతుంది. రేయ్, నిన్ను టీచర్ని కానివ్వను. నువ్వెప్పటికీ ప్యూన్ గణపతిగానే ఉండాలి. నన్ను జైలుకు పంపించిన నీకు ఉన్నత జీవితం వస్తుంది అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాన్రా? నీ పక్కన ఏ అదృష్టం ఉన్నా నీ వెనక దురదృష్టంగా నేనెప్పుడూ ఉంటాను. వీళ్ళు కూడా కలిసిపోయారు కాబట్టి మనకింక ప్రాబ్లం ఏం లేదు. బాబాయ్, మనం చేయబోయే ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ తాలూకా డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయా? చేయించి పెట్టానమ్మా. గౌరీ, ఆ పేపర్స్ తీసుకురా. రే విఘ్నేష్, ఆ డాక్యుమెంట్స్ నీ చేతులతో వాడికివ్వు. తీసుకోరా. ఇదేంటి కంపెనీ ఓనర్ పేర్లలో నా పేరుంది? మరి నువ్వు కూడా కంపెనీలో పార్ట్నర్వే కదరా. అందరూ కలిసే అన్నప్పుడు నీ పేరు లేకుండా ఎలా ఉంటుంది? పెట్టుబడి పెట్టడానికి నా దగ్గరేముంది? నా దగ్గరేం లేదు కదా. ఎందుకు లేదు? నిధి దగ్గర విద్య ఆస్తుంది, ఇంట్లో నీ వాటా ఉందిగా, అదే పెట్టుబడిగా పెట్టండి. ఆయన పెట్టుబడిగా డబ్బులే పెట్టాల్సిన అవసరం లేదు. వర్కింగ్ పార్ట్నర్ అంటారు కదా, అలాగే నువ్వు. మన అనుకున్నాక డబ్బులు తర్వాత. అంతగా అవసరమైతే నీకోసం నేను పెట్టుబడి పెడతా. మీ మంచితనం అర్థం చేసుకోకుండా మీ గురించి ఏదేదో అనుకున్నాను బాబాయ్. అది నీ తప్పు కాదురా. ఆ పనికి మాలిన విషయాలన్నీ మీ అమ్మ అన్న నెత్తిన వేసుకోకుండా ఉండుంటే మన కుటుంబాలు రెండు విడిపోవలసిన అవసరమే ఉండేది కాదు. మీ అమ్మ అన్నయ్య ఎప్పుడైనా ఆయన మాట విన్నారా? మీ బాబాయ్ అయితే వాళ్ళ మాటలు విని నీ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని, చిన్నోడికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని తెగ బాధపడేవారు. చిన్నప్పుడు వీడు నా దగ్గర చాలా బాగా ఉండేవాడు. ఆ అభిమానం ఇప్పటికీ నాలో అలాగే ఉంది.
కానీ వీళ్ళ అమ్మ అన్నయ్యే మనకి వీడిని దూరం చేశారు. వాణ్ణి కాదండి, వాడి ఎదుగుదలని దూరం చేశారు. వీడు మనతో సరిగ్గా ఉంటే వీడిలా ఎందుకుండేవాడు నాన్న? ఇప్పటికైనా నువ్వు మాతో కలిసావు, ఇక నువ్వు మా మనిషివి. జరిగింది జరిగిపోయింది. మీకు సుబ్బు అంటే ఎంత అభిమానమో తనకు కూడా అర్థమైంది. అక్క, నాకే తెలియకుండా నా వాళ్ళ వల్ల నేను ఎదగలేకపోయానని నాకిప్పుడు అర్థమైంది. ఇక నుంచి మా బాబాయ్ నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. విద్య అగాధంలో ఉంటే మనం ఆకాశంలో ఉండాలి. మా శ్రీశైలం మావయ్య మనల్ని అన్న మాటలు తప్పు అని నిరూపించాలి. బాబాయ్ వాళ్ళు ఉన్నారుగా, ఇంకా అదేం పెద్ద కష్టం కాదు. అందరం కలిసాం కాబట్టి వాళ్ళని దెబ్బతీయడం మనకు కష్టం కాదు. దీనంతటికీ కారణం నువ్వేనక్క. మమ్మల్ని బాగు చేయడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు. నీ రుణం తీర్చుకోలేనక్క. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను? తమ్ముడివి కదా. పిచ్చోడా, నా ఆటలో మీరందరూ పావులురా. ఆ విద్యకి మీకు నిలువ నీడ లేకుండా శాశ్వతంగా ఆ ఇంటిని మీకు దూరం చెయ్యాలంటే నాకు నీతో అవసరం ఉంది. అందుకే నేను ఇందులో పార్ట్నర్ని చేశాను. బాబాయ్, కంపెనీ రిజిస్ట్రేషన్ పనులు త్వరగా జరిగిపోవాలి. మనం ఎదగాలి. మన ఎదుగుదల చూసి ఆ విద్య ఏడవాలి. చూస్తావు కదా, ఖచ్చితంగా ఏడిపిస్తాను. ఏంటి శ్రీశైలం, ఎప్పుడు లేంది అంత శ్రద్ధగా పనిచేస్తున్నావు? ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటది? నోరు రుచి కోరుకుంటే ఒళ్ళు పని కోరుకుంటది. అందుకే దాని కోరిక తీరుతున్నా. కష్టాన్ని కూడా భలే కామెడీగా చెప్తున్నావుగా. అంతేలే, బతుకు తెరువు కోసం కష్టపడి పనిచేయడం తప్పు కాదని మీ గణపతి భార్య కూడా ఇలాగే ఆలోచించిందా ఏంటి? ఏంటి మా గణపతి భార్య నాలాగా ఆలోచించడం ఏంటి? ఏమి తెలియనట్టు అడుగుతామే. ఉదయం స్కూల్ దగ్గరికి పిల్లల్ని దించడానికి వెళితే విద్య అక్కడ స్వీపర్ పనిచేస్తూ కనపడింది. స్వీపర్గా పనిచేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? చూసిందే చెప్పాను, పదరా. మావయ్య, నీకు 100 ఏళ్ళు. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. నా సంగతి సరే, విద్య ఎక్కడుందిరా? ఇక్కడే స్కూల్లో ఉంది మావయ్య. ఎరా, నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు మావయ్య? మన విద్య స్కూల్లో స్వీపర్గా పనిచేస్తుందా? అవును మావయ్య. అల్లుడు, నువ్వు ఆడే ఉండి ఆ అమ్మాయి తప్పని ఎట్టా చేస్తున్నావురా? చెప్పాను, నేను వద్దన్నా చేస్తుంది మావయ్య. నేను పరీక్షలు బాగా రాసి పాస్ అవ్వాలని కరస్పాండెంట్ గారితో నాకు చదువు చెప్పించడానికి తన నిర్ణయం తీసుకుంది. రే, మారాళ్ళ పెరిగిన పిల్లరా, నీకోసం నీ చదువు కోసం అట్టటా పనిచేస్తుందిరా. కష్టం వచ్చినప్పుడు మన కష్టం తీర్చడానికి ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని నువ్వే చెప్పావు కదా మావయ్య. అదే జరిగింది మావయ్య. ఏట్రా నువ్వు అనేది? అవును మావయ్య, విద్య ద్వారా ఆ దేవుడు మనకి గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. నేను బీఎడ్ పాస్ అయితే మాస్టర్ అన్న గౌరవం వస్తుంది. దాంతో ఇంతకాలం మన గుండెల మీద మోస్తున్న అప్పుల భారం పోయే దారి కూడా కనిపించింది. ఇవి మామూలు కాగితాలు కాదురా. ఈ స్కూల్ కట్టించిన మీ తాతగారు రాసిన వీలునామారా. ఆ రోజుల్లో పాఠాలు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వడం కోసం, ఈ స్కూల్ నడపడానికి అయ్యే ఖర్చుల కోసం స్కూల్ను ఆనుకొని ఉన్న 25 ఎకరాల పొలాన్ని కేటాయించారు. ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంటారో వారికి పొలం చెందాలని రాసిపెట్టారమ్మా. ఇప్పుడు మీ తాత ఆస్తిని అనుభవించే అదృష్టం, అవకాశం నీకు మాత్రమే ఉంది.
రే గణపతి, ఎంత మంచి మాట చెప్పావురా. మన కోట్లాస్తి వస్తుందంటే అది మీ తాత రాసిన ఇల్లు అమ్మా కాదురా, మన తలరాతలరా. విద్య వల్లే మనకి అదృష్టం మావయ్య. నా కూతురు నడిసే మహాలక్ష్మిరా.